హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది హెమ్బ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది నెక్ ఎలా వేసుకోవాలి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, కానీ కొత్త వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది నెక్ ఇదంతా ఉంది, మనకు హెమ్బ్రాయిడింగ్ వర్క్ నెక్. ఇది మగ్గం వర్క్ కాదండి, హెమ్బ్రాయిడింగ్ వర్క్ నెక్. అయితే మనము ఇక్కడ షోల్డర్ నేను దీనికి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ బ్లౌజ్ని పెట్టుకొని షోల్డర్ చూసుకుంటాం కదండి, అటువైపు ఇటువైపు కుట్టు కొదులు పెట్టి చూసుకుంటాం కదా, అది మార్కింగ్ నేను పెట్టింది. అయితే ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత కావాలో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ది ఇక్కడ ఉంది కదా, ఈ వర్క్కు మార్కింగ్ వేసాను. ఇక్కడ మార్కింగ్ వేసి నేను సేఫ్టీ పిన్స్ కానీ గుండ్సులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మన కదలకుండా ఉండడానికి. నేను ఇక్కడ ఇదిగోండి గుండుసూదులు లాంటివి పెడుతున్నాను. ఇక్కడ మనం కరెక్ట్గా మార్కింగ్ చూసుకొని ఇలా మనం కదలకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా కదలకుండా అటువైపు ఇటువైపు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది సెంటర్ కూడా చూసుకోవాలండి. మధ్యలో డిజైన్ వస్తుంది కదా కింది వైపు ఫ్లవర్ లాంటిది, అది కూడా మనకు సెంటర్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా రావాలి. ఇదిగోండి ఇక్కడ చంక భాగం దగ్గర కూడా కరెక్ట్గా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకొని ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం ఈ పిన్ను అనేది ఇది కదలకుండా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేసాను కదా, ఇక చివరి ఇక్కడ మధ్యలో సెంటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది సెంటర్ అని చూసుకోవాలి, మనము చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇది ఉల్టానే వేసి కుట్టాలి. ఇదిగోండి మనకు ఇలా వేసి కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిన్ అనేది కరెక్ట్గా చూసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వర్క్ది థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్కు కొంచెం పక్కన అంటే జస్ట్ ఉండి లేనట్టుగా పక్కన ఇలా కుట్టేసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ పైనే కుట్టామని అనుకోండి ఆ డిజైన్ అనేది పోతుంది. అందుకోసం జస్ట్ వదిలిపెట్టేసి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ మనకు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి, ఏం ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా రావాలి. స్లోగా కుట్టేసుకోవాలండి ఈ నెక్ అనేది, ఎందుకంటే ఫాస్ట్గా కుట్టొద్దు. నెక్ వైపున మనకు పైన థ్రెడ్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఇదిగో ఇలా చూసుకుంటూ కార్నర్స్ ఎక్కడున్నాయి ఇవి ఏంటి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే స్లోగా రావాలి. ఇక్కడ ఈ కార్నర్ అనేది ఇక్కడ మనకు కొంచెం మెలకలాగా ఉన్నది చూడండి, ఇది పార్ట్ టైప్ లాగా, అంటే కొంచెం కిందికి ఇట్లా కార్నర్ వచ్చింది, అది కరెక్ట్గా రావాలి. అది వస్తేనే మనకి డిజైన్ అనేది లుక్ వచ్చేస్తుంది. ఆ డిజైన్కు మనం కరెక్ట్గా రాకుండా రౌండ్గా తిప్పేసామని అనుకోండి అసలు ఆ డిజైన్కు లుక్కే పోతుంది. అందుకోసం అని చెప్పేసి అలా చూసుకుంటూ స్లోగా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఫాస్ట్గా చేయొద్దు. ఇదిగోండి ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా. ఇది మళ్ళీ ఒకసారి కొంచెం ముందుకు వచ్చిందని మళ్ళీ వేసాను కుట్టు కొంచెం జస్ట్. ఇక మనకి ఈ స్టిచ్చింగ్ అంతా ఇలాగ వచ్చేసింది చూడండి. ఇక దీన్ని మధ్యలో చూసుకోవాలి. ఇలా చంక భాగం దగ్గర ఇదిగో చూడండి ఇక్కడ 3.5 వచ్చింది. ఇక్కడ నాకు 3.5 ఇంచెస్ వచ్చింది, అంటే ఇటువైపు కూడా 3.5 రావాలి మనకు. అంటే అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇలా మనం టేప్తో కొలత వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కింది వైపు సెంటర్లో అది కరెక్ట్గా మనం పిన్ని పెట్టుకున్నాం కాబట్టి అది సెంటర్కు కరెక్ట్గా వస్తుంది. ఈ పిన్స్ అని తీసేసాను కదా, ఇప్పుడు ఈ మధ్యలో పీస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో పీస్ ఇలా కట్ చేసుకొని ఇదిగో చూడండి ఇక్కడ మధ్యలో పీస్ కట్ చేసాం కదా మనము, ఇది సెంటర్లో కొంచెం ఫోల్డింగ్ వస్తుంది, అంటే పై దానికి ఫోల్డింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు నెక్ డిజైన్ దానికి ఫోల్డింగ్ వస్తుంది. ఈ సెంటర్లో ఇట్లా చిన్న మార్కింగ్ కట్ చేసుకోవాలి. అలా వచ్చినప్పుడే మనకు కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అక్కడక్కడ కొంచెం చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి, అంటే చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకేం చక్కగా డిజైన్ అనేది చక్కగా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. అందుకోసమని అలా పెట్టాను. ఇప్పుడు సీదా వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి, కదలకుండా ఉంటుందని అలా వేస్తున్నాను. ఇలా పై వరుస నుండి ఇలా వేసుకుంటూ రావాలి.
మనకు మగ్గం వర్క్ అంటే పూసలు అవి కుందన్స్ అవన్నీ అడ్డొస్తుంటాయి. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్కు అంత పెద్దగా అడ్డొచ్చేటి ఏ ఉండదు, అక్కడక్కడ కుందన్స్ ఉంటాయి, కానీ అది చూసుకొని చేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ మెయిన్ ఈ కార్నర్ దగ్గర ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది మనకు రౌండ్గా రావాలి. ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకు నెక్ డిజైన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకోసమని ఇలా స్లోగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఈ కార్నర్ దగ్గర ఇది కరెక్ట్గా రావాలి. మనకు మెయిన్ మనకు అదే నెక్ కావాల్సింది, అదే డిజైన్. ఈ క్లాత్ అనేది కొంచెం లోపలికి పోయిన కొద్దీ కొంచెం చక్కగా అనుకుంటూ చేసుకోవాలి. ఇలా మనం అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాది విశిష్ట ఫుడ్ అని మాకు ఇంకా కుకింగ్ ఛానల్ కూడా ఉందండి. దాన్ని కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. దానికి కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కూడా మా వీడియోస్ అన్నీ కూడా ఫాలో కండి. మంచి మంచి టిప్స్ చెప్తాను నేను. ఇవన్నీ మా వీడియోస్ అన్నీ చూడండి, మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇక ఈ నెక్ అంతా కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎంచక్కా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. ఇక చుట్టూ లైనింగ్ అంతా కూడా జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.